హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ వీడియో మనకి ఆల్రెడీ ముందైనటువంటి ఆంధ్ర చోళుల యొక్క పార్ట్ 1కి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలో మొత్తం వీళ్ళ యొక్క చరిత్ర గురించి మొత్తం ఈ ఒక్క వీడియోలో మనకి ఒక కథ రూపంలో ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకునే విధంగా మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అదే విధంగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి మనం ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ కండక్ట్ అవుతుంది, రన్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ అయినా లేదంటే జాబ్ హోల్డర్స్ అయినా ఎవరైనా కావచ్చు, కోచింగ్ అవసరమై మనీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీ మెంటర్షిప్ గైడెన్స్, ఏది చదవాలి, ఎలా చదవాలి, ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు వాళ్ళకి చదివించడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఈ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ అనేది పెడతాను, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసాను. ఈ ఆంధ్ర చోళుల యొక్క ఇంట్రొడక్షన్ అనేది నేను పార్ట్ 1 లో చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ టర్మినాలజీ కూడా నేను ఈ పార్ట్ 1 లో మీకు చెప్పడం జరిగింది. ఈ పార్ట్ 2 లో ఆంధ్ర చోళుల యొక్క చరిత్రని కూలంకషంగా ఒక స్టోరీ లాగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం ఈ ఆంధ్ర చోళుల గురించి అడిగితే మనం ఈ స్టోరీలో ఒక స్టోరీ లాగా కనెక్ట్ చేసుకొని ఎలా మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ ఆంధ్ర చోళులు లేదా తెలుగు చోళులు అనే వాళ్ళని, వీళ్ళనే నెల్లూరు చోళులు లేదా విక్రమసింహపురి చోళులు లేదా పాకనాడు చోళులు అని కూడా మనం వీళ్ళని పిలుస్తాం. ఈ ఆంధ్ర చోళుల్ని ఏమని పిలుస్తారు అంటే తెలుగు చోళులు అండ్ నెల్లూరు చోళులు లేదా విక్రమ సింహపురి చోళులు లేదా పాకనాడు చోళులను కూడా వీళ్ళని పిలుస్తారు. వీరు ఈ ఆంధ్ర చోళులు లేదా తెలుగు చోళులు అనేవాళ్ళు మనకి ఈ కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా వ్యవహరించడం జరిగింది. ఈ కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా వ్యవహరించారు, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఈ తెలుగు చోళులు ఎవరికి సామంతులుగా వ్యవహరించారంటే మనకి ఈ కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళ గురించి ఏం ఏం తెలుసుకోండి. ఈ కాకతీయులు, కళ్యాణి చాళుక్యులు, తంజావూరు చోళులు సమకాలీకులు వీళ్ళకి. ఈ కాకతీయులు, మన ఈ తెలుగు చోళులకి కాకతీయులు, కళ్యాణి చాళుక్యులు, తంజావూరు చోళులు వీళ్ళకి సమకాలీకులుగా మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. మనకి సమకాలీకులు ఎవరనేది అడిగే ఛాన్సెస్ ఉంది. ఎవరు? కాకతీయులు, కళ్యాణి చాళుక్యులు, తంజావూరు చోళులు కూడా మనకి ఈ వీరికి సమకాలీకులుగా మనం చెప్పుకోవచ్చు. ఆంధ్ర చోళుల యొక్క మూల పురుషుడు ఎవరు అని అడిగితే మనం బజ్జనని చెప్పొచ్చు. బిజ్జన్న బజ్జన కాదు, బిజ్జన్న. ఈ బిజ్జన్న అనే వ్యక్తి వీళ్ళ వంశానికి మూల పురుషుడుగా చెప్పుకోవచ్చు. ఈ ఆంధ్ర చోళుల యొక్క మూల పురుషుడు బిజ్జన్నని చెప్పొచ్చు. అయితే ఈ బిజ్జన్న అనే వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఈ బిజ్జన్న అనే వ్యక్తి కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతునిగా వ్యవహరించేవాడు. ఎవరు? ఈ బిజ్జన్న. ఈ తెలుగు చాళుక్యుల యొక్క మూల పురుషుడు బిజ్జన్న. మనకి ఈ కళ్యాణి చాళుక్యుల దగ్గర సా సామంతునిగా వ్యవహరించేవాడని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే ఈ కళ్యాణి చాళుక్యుల మొదటి చో సోమేశ్వర సోమేశ్వరుడు అనే రాజు దగ్గర ఇతను సామంతుడిగా వ్యవహరించేవాడు. బిజ్జన ఎవరి దగ్గర సామంతరాజుగా ఉండేవారంటే ఈ కళ్యాణి చాళుక్యుడైనటువంటి మొదటి సోమేశ్వర దగ్గర ఇతను సామంతుడుగా ఉండేవాడు. అయితే ఈ కళ్యాణి చాళుక్యులకి చోళులకి అస్సలు పడదు. వీళ్ళ మధ్య ఎప్పుడు యుద్ధాలు అనేవి జరుగుతుండేవి. కళ్యాణి చాళుక్యులకి ఈ చోళులకి మధ్య ఎప్పుడు తరచు యుద్ధాలు అనేవి జరిగేవి. అయితే ఈ చోళుల్ని ఓడించమని మన ఈ కళ్యాణి చాళుక్యులు రాజు అయినటువంటి మొదటి సోమేశ్వర వర్మ ఈ బిజ్జనికి అప్పచెప్పడం జరిగింది. చోళుల్ని ఓడించే పనిని
బిజ్జనికి అప్పగించడం జరిగింది. ఎవరు? మన కళ్యాణి చాళుక్య యొక్క మొదటి స్వరండి. అయితే ఈ బిజ్జన పోడూరు యుద్ధంలో మనకి ఈ రాజాదిరాజ చోళ రాజుని ఓడించడం జరిగింది. రాజాదిరాజ చోళ రాజును ఓడించడం జరిగింది. ఎవరు ఓడించారు? ఈ బిజ్జన అనే రాజు. రాజు కాదు. మన మొదటి సోమేశ్వర దగ్గర కళ్యాణి చాళుక్యుల యొక్క మొదటి సోమేశ్వర దగ్గర సామంతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ పర్సన్ కి అతను ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. సో ఆ బాధ్యతలో భాగంగా ఇతను పోడూరు యుద్ధంలో వెరీ ఇంపార్టెంట్. ఈ పోడూరు యుద్ధంలో రాజాదిరాజు చోళుని ఆ ఓడించడం జరిగింది. ఇతను కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరవర్మ రిటైర్ అయిన తర్వాత, అతని పదవి నుంచి తప్పుకొని రిటైర్ అయిన తర్వాత 6వ విక్రమాదిత్యుడు, అతని కొడుకైనటువంటి 6వ విక్రమాదిత్యుడు మనకి పాలనలోకి రావడం జరిగింది. అతని యొక్క టైం పీరియడ్ లో ఇతను ఆ బాధ్యతను అప్పచెప్పేశాడు బిజ్జనికి. బట్ 6వ విక్రమాదిత్య ఇతను ఈ యుద్ధం జరిగిన టైంలో పాలనలోకి రావడం జరిగింది. సో ఈ టైం పీరియడ్ లో బిజ్జనుడికి నెల్లూరు లేదా కాకనాడుని ఈ విజయానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఎవరు? 6వ విక్రమాదిత్య. ఈ కాకతీయ రాజు అయినటువంటి కళ్యాణి చాళుక్య, కాకతీయ కాదు, కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి 6వ విక్రమాదిత్య మన ఈ బిజ్జనుడికి నెల్లూరు లేదా కాకనాడుని బహుమతిగా ఇచ్చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ బిజ్జనుడు రాజధానిగా నెల్లూరు ఉండేది, ఉపరాజధానిగా తమిళనాడులోని కంచి అనేది ఉండడం జరుగుతుంది. రాజధానిగా నెల్లూరు, ఉపరాజధానిగా తమిళనాడులోని కంచి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆంధ్ర చోళులు లేదా తెలుగు చోళుల యొక్క రాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీళ్ళలో ఫస్ట్ రాజులు ఎవరంటే నల్లసిద్ధి, తుమ్మసిద్ధి. నల్లసిద్ధి, తుమ్మసిద్ధి అనే రాజులు కలరు. మనం ఇది చదివేటప్పుడు గుర్తు పెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. చోళులు అంటే విక్రమాదిత్య, ఇలాంటి రాజులు అనే గొప్ప గొప్ప రాజులు వస్తారు. బట్ మన ఈ గ్రూప్ 2 మెయిన్స్ లో మనకి ఆంధ్ర చోళులు అని పర్టికులర్ గా మనకి వర్డ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, ఆంధ్ర చోళులు. సో మనం చదువుకోవాల్సింది మన ఆంధ్రాని పరిపాలించినటువంటి చోళుల గురించి మాత్రమే తెలుసుకోవాలి. మిగతా చోళులందరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఆంధ్ర చోళుల్లో మొదటి చోళులు ఎవరు అంటే ఈ నల్లసిద్ధి, తుమ్మసిద్ధి. అయితే ఈ తుమ్మసిద్ధికి యొక్క కొడుకు తిక్క భూపతి లేదా చోడ తిక్కన. ఈ తుమ్మసిద్ధి కొడుకు తిక్క భూపతి లేదా చోడ తిక్కనగా మనం చెప్పవచ్చు. అయితే ఈ చోడ తిక్కన యొక్క కొడుకు మనుమసిద్ధి. ఈ చోడ తిక్కని యొక్క కొడుకు మనుమసిద్ధి. గుర్తుపెట్టుకోవాలి, ఈ పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి, తిక్కమక్కగా ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. చోడ తిక్కని యొక్క కొడుకు మనుమసిద్ధి. అయితే నలసిద్ధుని యొక్క భార్య లోకాంబిక. ముందు చెప్పుకున్నాం కదా, మొదటి రాజులు ఎవరంటే నల్లసిద్ధి, తుమ్మసిద్ధిని. నల్లసిద్ధుని యొక్క భార్య ఎవరంటే లోకాంబిక. ఈవిడి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అది చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకని ఈవిడి గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఈ లోకాంబిక అనే రాణి శ్రీకాళహస్తికి మరియు తిరుప్పావై అనే దానికి భూమిని విరాళాలుగా ఇచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, శ్రీకాళహస్తికి తమిళనాడులో ఉన్నటువంటి తిరుప్పావైభవ అనే టెంపుల్స్ కి కూడా భూమిని విరాళంగా ఇచ్చింది. వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి MCQs రావడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రావడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన తుమ్మసిద్ధి దగ్గరికి వచ్చేద్దాం. ఈ తుమ్మసిద్ధి యొక్క కొడుకు తిక్క భూపతి లేదా చోడ తిక్కన. ఇతను గురించి చోడ తిక్కని గురించి చెప్పుకోవడానికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది చెప్పే ముందు ఇతని యొక్క కొడుకు ఎవరంటే మనుమసిద్ధి. ఇతని గురించి వెరీ ఇంపార్టెంట్. ఈ మనుమసిద్ధి అనే వ్యక్తి ఈ తెలుగు చోళుల్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
అయితే చోడ తిక్కన టైం పీరియడ్‌లోనే మనకి కర్ణాటకలో ద్వారసముద్రంలో హొయసాలలు, మరియు మదురైలో పాండ్యులు, తంజావూరులో చోళులు, మరియు మన ఈ ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో కాకతీయులు అనేవాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. అయితే ఈ తంజావూరులో ఉన్నటువంటి పాండ్యుల యొక్క చివరి దశ ఇది. అంటే పాండ్యులు, చోళులకి మధ్య ఎప్పుడు ఘర్షణలనేవి జరుగుతూ ఉండేవి. ఈ టైంలో ఈ చోళులు అనేవాళ్ళు ఓడిపోయి చివరి దశలో ఓడిపోయే దశలో ఉండే టైం అన్నమాట. ఈ చోడతిక్కన టైం పీరియడ్. అయితే ఈ మూడవ రాజేంద్ర చోళ ఈ తంజావూరులో మూడవ రాజేంద్ర చోళ అనే రాజు పరిపాలించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ చోడ తిక్కన సాయం అడిగాడు. ఎవరిని? ఈ మూడవ రాజేంద్ర చోళుని ఈ చోడ తిక్కన సాయం అడిగాడు. ఆల్రెడీ మనం ఈ స్టార్టింగ్ టైం పీరియడ్‌లో ఏం చెప్పుకున్నాం, ఇతని తాత అయినటువంటి లేదా ఈ ఆంధ్ర చోళుల యొక్క మూల పురుషుడైనటువంటి పజ్జన కళ్యాణి చాళుక్యులకి సహాయంగా చోళులు ఓడించడం జరిగింది. బట్ ఈ చోడ తిక్కన టైం పీరియడ్‌కి వచ్చేసరికి ఈ మూడవ రాజేంద్ర చోళ ఈ చోడ తిక్కని యొక్క సాయం అడిగేసరికి అతనికి సాయం అందించడం జరిగింది. అంటే పాండ్యులను ఓడించడం జరిగింది. చోళులకు సాయంగా పాండ్యులకు వ్యతిరేకంగా ఇతను యుద్ధం చేయడం జరిగింది. సో దానికి కృతజ్ఞతగా ఈ మూడవ రాజేంద్ర చోళ ఇతనికి ఒక బిరుదుని ఇవ్వడం జరిగింది. ఆ బిరుదు ఏంటి అంటే చోళ రాజ్య స్థాపనాచార్య. ఎందుకు ఆ బిరుదుని ఇచ్చాడంటే ఈ చోళుల టైం అనేది ఎండ్ అయిపోతుంది, ముగిసిపోతుంది అనే టైంలో ఈ చోడ తిక్కన అనే వ్యక్తి వాళ్ళకి సాయం చేసి పాండ్యులను ఓడించి ఈ చోళ సామ్రాజ్యాన్ని స్థిరంగా ఉండే విధంగా సాయం చేయడం జరిగింది. సో దానికి గాను ఈ మూడవ రాజేంద్ర చోళ ఈ చోడ తిక్కనికి చోళ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన తిక్కన మహా కవి. ఈ తిక్కన మహాకవి మన మన్మసిద్ధి పీరియడ్ లో ఆస్థాన కవిగా ఉండడం జరిగింది. ఈ మనుమ సిద్ధి అనే వ్యక్తి యొక్క ఇద్దరు కుమారులు అసమర్థమైనటువంటి రాజులుగా మనం చెప్పవచ్చు. అజ్ఞానులు అంటే లోక జ్ఞానం లేని ఇద్దరు కొడుకులు ఈ మనుమ సిద్ధికి ఉన్నారు. వాళ్ళ పేర్లు అంటే తిక్కసిద్ధి, తుమ్మసిద్ధి అని ఇద్దరు అజ్ఞాన పుత్రులు అనే వాళ్ళు ఈ మనుమ సిద్ధికి కలరు. ఈ టైం పీరియడ్ లో ఇది ఎలా ఉంటుంది మనకి ఈ కవి తిక్కన యొక్క ఫాదరు సిద్ధన మన చోడ తిక్కన దగ్గర దండాచార్యుడిగా పనిచేసేవారు. అంటే సైనికులకి ట్రైనింగ్ ఇచ్చే ఆచార్యుడిగా వర్క్ చేసేవారు. ఎవరు? తిక్కన యొక్క ఫాదర్. ఎవరు? సిద్ధన. తిక్కన యొక్క ఫాదర్ సిద్ధన చోడ తిక్కన దగ్గర దండాచార్యుడిగా పనిచేశారు. సో అతని తర్వాత తిక్కన మన చోడ తిక్కన కుమారుడైనటువంటి మనుమ సిద్ధి పీరియడ్ లో కవిగా అతని ఆస్థాన కవిగా ఈ తిక్కన వ్యవహరించడం జరిగింది. అయితే ఈ మనుమ సిద్ధి టైం పీరియడ్ లో ఇతనికి ఇద్దరు అజ్ఞాన కొడుకులు కలరు. అదే విధంగా అతనికి 2 సమస్యలు అనేవి రావడం జరిగింది. ఒకటి అక్కన్న బయ్యన్న దాయాదులతో గొడవ. అనే దాయాదులు వాళ్ళతో గొడవ అనేది ఉండేది. నెక్స్ట్ ప్రకాశంలో వీళ్ళ సామంతుడైనటువంటి కాటమరాజు స్వతంత్రతను ప్రకటించుకొని వీళ్ళకి ఎదురు తిరగడం జరిగింది. అంటే ఇతనికి ఏమీ చేయలేని పరిస్థితి, మనుమ సిద్ధికి ఏమీ చేయలేని పరిస్థితి. వ్యతిరేకించడానికి అతని కుమారులైన తిక్కసిద్ధి, తుమ్మసిద్ధి కూడా అజ్ఞానులు. సో ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ తిక్కని మహాకవి ఇతనికి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే మనకి మనుమ సిద్ధి దగ్గర ఉన్న తిక్కన గణపతి దేవుడు అయినటువంటి కాకతీయ రాజ్యాన్ని
పరిపాలిస్తున్నటువంటి గణపతి దేవుడు మన రుద్రమదేవి యొక్క తండ్రి ఆ టైంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అతను 62 సంవత్సరాలు పరిపాలన అనేది సాగించడం జరిగింది కాకతీయ డైనాసిటీ. సో అతని సహాయం తీసుకుందాము ఈ స్వతంత్రతను పర్యటించుకున్నటువంటి కాటన్ రాజును ఓడించడానికి, అలాగే అక్కన్న భయ్యన దాయాలతో కూడా సరిదిద్దుకోవడానికి మనం ఈ గణపతి దేవుడి యొక్క సహాయం తీసుకుందామని మన ఈ మనుమసిద్ధికి తిక్కన అనేది కథ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సహాయం అనేది తిక్కన రాయబారం ద్వారానే జరిగిందని చెప్పవచ్చు. ఇతను సహాయం అడుగుతున్నాడని ఆ గణపతి దేవుడి దగ్గరికి రాయబారిగా వెళ్ళి ఈ తిక్కన చెప్పడం జరిగింది. అయితే ఈ తిక్కనికి గణపతి దేవుడు కాకతీయ రాజు గణపతి దేవుడు ఘన స్వాగతాన్ని పలికాడు. మన మహాభారతాన్ని రాస్తున్నటువంటి తిక్కన సౌమ్యాజులు మన ఆస్థానానికి వస్తున్నారని ఘన స్వాగతంతో అతనికి స్వాగతం పలకడం జరుగుతుంది. అయితే ఈ గణపతి దేవుడు సహాయం చేస్తాను గాని తనకి ఒక నిబంధన ఉందని చెప్పడం జరిగింది. ఈ తెలుగు చోళులకి సహాయం చేస్తాను కానీ తనది ఒక నిబంధన ఉందని తిక్కనికి చెప్పడం జరిగింది. ఆ నిబంధన ఏంటి? వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని కాకతీయ రాజ్యాన్ని బాగా విస్తరింపచేశారు. చాలా స్ట్రాంగ్ రాజ్యం. కానీ వాళ్ళకి విదేశాలతో వ్యాపారం చేసుకోవడానికి ఓడరేవు అనేది లేని కారణంగా వాళ్ళు ఈ వ్యాపార సంబంధాలు అనేవి వాళ్ళకి అంత మంచిగా ఉండవు. కాబట్టి ఓడరేవు దానికి బదులుగా ఇవ్వమని వాళ్ళు అడిగారు. సో మన సిద్ధి కూడా దానికి అంగీకరించడం జరిగింది. దాని వల్ల ఈ గణపతి దేవుడు తన సైన్యంతో వచ్చి ఈ కాటమ రాజుని ఓడించడం జరిగింది. ఈ కాటమ రాజుని ఓడించి ఈ తెలుగు చోళులకి సామ్రాజ్యాన్ని అప్పచెప్పడం జరిగింది. మన సిద్ధికి విజయాన్ని చేకూర్చడం జరిగింది. అయితే ఈ నిబంధన ద్వారా చేరాల దాన్ని మోటుపల్లి లేదా దేశీయ కొండాపుర ఓడరేవు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. చేరాల లేదా మోటుపల్లి లేదా దేశీయ కొండాపూర్ అని ఓడరేవుని ఈ గణపతి దేవుడికి కాకతీయులకి ఈ తెలుగు చోళులు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ గణపతి దేవుడు ఈ యుద్ధం అయిపోయిన అనంతరం తిరిగి వాళ్ళ కాకతీయ రాజ్యానికి వెళ్లకుండా అక్కడే తన పక్కనే ఈ తెలుగు చోళులకు పక్కనే ఉన్నటువంటి పాండ్యులు మరియు చోళుల మధ్య ఘర్షణలు అవుతున్నాయని తెలుసుకొని వాళ్ళిద్దరి పైన ఇతను దండెత్తడం జరిగింది. ఈ గణపతి దేవుడు వాళ్ళ మధ్య ఆల్రెడీ యుద్ధం అనేది జరుగుతుంది, ఘర్షణలు అనేవి జరుగుతున్నాయి. దేనికోసం? కావేరీ నదీ జలాల కోసమని చోళులు పాండ్యులు చాలా సంవత్సరాలుగా యుద్ధాన్ని చేసుకోవడం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి వాళ్ళ మధ్య. సో ఆ టైంలోనే మన ఈ గణపతి దేవుడు కాకతీయని పరిపాలిస్తున్న గణపతి దేవుడు వాళ్ళ పైకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పైకి యుద్ధానికి వెళ్ళడమే కాకుండా వాళ్ళని జయించాడు. వాళ్ళని ఓడించి కంచిని రాజధానిగా చేసుకొని మన ఈ గణపతి దేవుడు ఈ పాండ్యుల్ని చోళుల్ని ఓడించి కంచిని రాజధానిగా చేసుకొని కాకతీయ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. కాకతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే అక్కడ కాకతీయ రాజ్యాన్ని విస్తరింప చేయడం జరిగింది. అయితే గణపతి దేవుడు తన కూతురైనటువంటి రుద్రమ్మదేవికి పట్టం కట్టి తర్వాత తనకు సలహాలు ఇస్తూ మంత్రిగా వ్యవహరించడం కూడా జరిగింది. అయితే ఈ టైం పీరియడ్ లో మన రుద్రమ్మదేవి పరిపాలన చేస్తున్న టైం పీరియడ్ లో ఈ పాండ్యులు చోళులు ఓడిపోయిన తర్వాత ఈ పాండ్య రాజు అయినటువంటి వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాండ్య రాజు అయినటువంటి జటావర్మ వీరసుందర పాండ్య ఈ తెలుగు చోళ రాజ్యాన్ని అంతమొందించాడు. ఎందుకు? ఈ గణపతి దేవుడు అనేవాడు ఈ తెలుగు చోళులకి సహాయం చేయడానికి వచ్చి ఆ తర్వాత ఈ పాండ్యుల్ని చోళుల్ని హతమార్చాడన్న కోపంతో ఈ పాండ్యరాజు ఉన్నటువంటి జటావర్మ వీరసుందర పాండ్య
ఫస్ట్ వాళ్ళని తెలుగు చోళుల్ని ఓడించేశాడు. ఓడించేసి తర్వాత ఈ కాకతీయ డైనాసిటీ పైన దండెత్తి ఈ గణపతి దేవుడిని హతమార్చడం జరిగింది. గణపతి దేవుడిని హతమార్చేసి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని వాళ్ళ పాండ్య సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. ఇక్కడితో ఈ తెలుగు చోళ వంశం అనేది అంతరించిపోయిందని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వెరీ ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ గణపతి దేవుడికి జటావర్మ వీర సుందర పాండ్య మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమని పిలుస్తారంటే మొత్తుకూరి యుద్ధం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మొత్తుకూరి యుద్ధం. ఎవరెవరి మధ్య జరిగింది? గణపతి దేవుడికి ఈ జటావర్మ వీర సుందర పాండ్యకి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో గణపతి దేవుడిని హతమార్చేశారు. అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో, ఈ కేతన రాసిన దశకుమార చరిత్రను తెలుగులోకి కేతన దశకుమార చరిత్రను తెలుగులోకి అనువదించడం జరిగింది. తెలుగులోకి అనువదించి మన తిక్కనికి అంకితం ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్. తిక్కనికి దశకుమార చరిత్రను ఎవరు అంకితం ఇచ్చాడంటే కేతన. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడతో మనకి తెలుగు చోళులు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. దీని మీద MCQs మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సో మచ్.